గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను తిరిగిన బండి అయితే ఇప్పటి వరకు నేను తిరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఈకో మోడ్లో 240 అంటాడు, కానీ అది చూపించడానికి 221 ఇలా చూపిస్తుంది. 221కి గాను 170 160 మాత్రం 180 వరకు అయితే వస్తుంది ఈకో మోడ్లో. అది 40 స్పీడ్లో వెళ్తే 180 190 వస్తుంది అంతే. అది 30-20లో వెళ్తే 200 ప్లస్ వస్తుంది, 200 వస్తుంది. 20 నుంచి 30 స్పీడ్లో వెళ్తే మాత్రం. నార్మల్ మోడ్లో 80 కిలోమీటర్స్ నార్మల్ మోడ్లో హై స్పీడ్. మనకి 30 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే 145 to 155 అరౌండ్ మనకి 10 కిలోమీటర్స్ అడిట్లో వస్తుంది నార్మల్ మోడ్లో. అది 50 to 16లో వెళ్తే ఒక 135 to 145 అరౌండ్ ఆ రేంజ్లో వస్తుంది. అదే 60 to 80 ఆ రేంజ్లో, 80 హై స్పీడ్లో ఆ రేంజ్లో వెళ్తే మాత్రం 120 to 135 ఆ రేంజ్లో వస్తుంది. హై స్పోర్ట్స్ వచ్చేసరికి మనకి 95 80 హై స్పీడ్. దీంట్లో ఇది చూపించడానికి 135 ప్లస్ చూపిస్తుండు. కానీ ఇది మనం నార్మల్గా మనం 195 ఆ స్పీడ్లో వెళ్తే మాత్రం అరౌండ్ 70 to 80 కిలోమీటర్స్ మాత్రం వస్తుంది. 70 to 80 కిలోమీటర్స్ మాత్రం వస్తుంది. మనం యావరేజ్గా 60 ఈ స్పీడ్లో మాత్రం పెట్టేసి స్పోర్ట్స్లో పెట్టేసి 60 to 80 స్పీడ్లో మాత్రం వెళ్తే 60 to 80 స్పీడ్లో మాత్రం వెళ్తే మాత్రం 100 దగ్గర వస్తుంది. 60 to 80 స్పీడ్లో వెళ్తే మాత్రం 100 వస్తుంది. హైపరు మనం చూపించేసరికి 121 స్పీడ్ వెళ్ళొచ్చు. హైపరు మనం చూపించేసరికి 110 అని చూపిస్తుంది. కానీ ఫుల్ ఛార్జింగ్ అయితే కానీ మనకు వచ్చేది మాత్రం మనం 100 దాటి మనం వెళ్తే 105 దాటిన తర్వాత 110 లోపు ఒక షేకింగ్ అయితే అవుతుంది, బండి షేకింగ్ అవుతుంది, చిన్న షేకింగ్ అవుతుంది అనమాట. దాటిన బండి అక్కడక్కడ చిన్న బురదనాట ఏదన్నా చిన్న లైట్గా స్కిడ్ అవుతుంది బండి మాత్రం. వాళ్ళ S1 Pro 3rd జనరేషన్ బండి స్కిడ్ అవుతుంది. ఇది ఓవరాల్గా 110 ఆ స్పీడ్లో వెళ్తే మాత్రం ఒక 35 అరౌండ్ అంతే వస్తుంది మనకి. ఆ తర్వాత ఆటోమేటిక్గా నార్మల్లోకి వచ్చేస్తుంది అనమాట. 25 నుంచి 30 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది హైపర్లో వెళ్తే. ఆ తర్వాత డైరెక్ట్గా ఆటోమేటిక్గా నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. లేదు మనం 60 to 80 90 ఇలాగే ఈ స్పీడ్లో వెళ్తే మాత్రం అరౌండ్ ఒక 60-80 కిలోమీటర్స్ అయితే వస్తుంది. హైపర్లో అయితే 60-80 వస్తుంది. ఇది మన బండి అనమాట. ఇప్పుడు వరకు నేను ఓవరాల్గా తిరిగి చూసుకుంటే బోర్డులోకి వెళ్ళి చూద్దాం. మనం ఇప్పటి వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ బోర్డులోకి వెళ్తే చూపిస్తాను. ఇదంటే 2640 కిలోమీటర్స్ తిరిగాను. ఓవరాల్గా మెయింటెనెన్స్ అయితే అంటే ఎక్కువ డస్ట్ పట్టేస్తుంది బండికి. ఎక్కువ బండి వచ్చేసరికి ఎక్కువ మనకి మట్టి అనేది ఎక్కువ ఈజీగా ఆక్యుపై చేసుకుంటుంది, మట్టి ఎక్కువ పట్టేస్తుంది బండికి. ఇంజిన్ కూడా సేఫ్గా ఇవ్వలేదు. ఇంజిన్ కూడా ఏం చేశాడంటే కిందనే ఈజీగా మట్టి పట్టేటట్టు ఇచ్చాడు. ఈజీగా ఇంజిన్కి ఒక సేఫ్టీ లేదనమాట. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్ వస్తున్నాను కాబట్టి నేను చూస్ చేసుకొని తీసుకున్నాను. ఛార్జరు తడిసిన వాటర్ ఏదైనా ఛార్జింగ్ ట్రబుల్ ఇస్తుంది. ఇది ఛార్జర్ బూస్టర్ అనమాట. ఇది రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఛార్జరు కొంచెం డ్రై అయిన తర్వాత ఇది అవుతుంది. ఛార్జింగ్ ప్రాబ్లం అంటే మ్యాక్సిమం లేదు. ఛార్జర్ అయితే తడవకూడదు, తడిస్తే మాత్రం ట్రబుల్ అవుతుంది ఛార్జింగ్. బండి తడిసిన ఏం కాలేదు, బండికి మాత్రం తడిసిన ఏం కాలేదు. ఛార్జర్ విషయంకి వచ్చేసరికి ఛార్జర్ తడిసేస్తుంది. హెడ్ లైట్ విషయంకి వచ్చేసరికి మనకి నైట్ పూట పెద్దగా హెవీ వెళ్తురు అయితే అనిపించట్లేదు. ఎంత హెవీ సిస్టమ్ ఇచ్చినప్పటికీ హెడ్ లైట్స్ మన నైట్ పూట అంత హెవీ లైటింగ్ ఏమని అనిపించట్లేదు. జస్ట్ ఇది లైట్ కంటిన్యూ ఆన్ చేసి ఉంచడం. స్పీకర్స్ వచ్చేసరికి పెద్ద లౌడ్గా ఏమి అనిపించట్లేదు. 2 స్పీకర్లు ఇచ్చాడు, లౌడ్గా ఏమి అనిపించలేదు. స్పీకర్స్ మాత్రం మనకు అంత సేఫ్టీగా డెప్త్ లో ఇది కూడా ఏమి లేదు, చిన్న ఇది ఉంది. బండి డ్రైవింగ్లో ఫోన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ యూపీఎస్ కనెక్టింగ్ కూడా ఇచ్చాడు. కానీ ఆ యూపీఎస్ కనెక్టింగ్ పెట్టుకున్న ఫోను ఈజీగా కిందన పడుతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చి జంప్ అయిపోయి కిందన పడుతుంది అనమాట. ఫోన్ పెట్టుకున్న జంప్ అయిపోయి కిందన పడుతుంది. ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా అంత స్పేస్ ఏమి లేదు. ఈ 2 స్పీకర్స్ కూడా పెద్దగా లౌడ్ ఏమి లేదు.
జస్ట్ మనం ఓవరాల్గా గాలి సౌండ్ మీద పెద్దగా వినిపించదు అనమాట. ఒకవేళ వేసుకున్నా అంతగా సౌండ్ ఏమి రాదు. జస్ట్ ఆర్చినప్పుడు స్లోగా వెళ్తున్నప్పుడే ఒక 20-30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మాత్రమే అది మనకి కొంచెం క్లియర్గా వినిపిస్తుంది సౌండ్. ఒక అరౌండ్ మనం 30% వెళ్తే మాత్రం సౌండ్ ఏమీ వినిపించదు. ఈజీగా డస్ట్ అయితే పడుతుంది. డ్రైవింగ్ అయితే అంతా బాగానే ఉంది. మూమెంట్ కానీ ఇదంతా కూడా బాగానే ఉంది. మట్టి పట్టడం అనేది ఈజీగా ఆక్యుపై చేసుకుంటుంది. సర్వీస్ అనేది అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ ఇప్పుడు వరకు ప్రొవైడ్ చేయలేదు. ఛార్జింగ్ మనకి ఇవాళ ఆటోమేటిక్ సిస్టమ్, ఆటోమేటిక్ కాలింగ్ అంతా బాగుంది. మళ్ళీ మనం మీరు తెలుసో తెలియదో ఏమో కానీ మేబీ ఇది ఛార్జింగ్ డ్రైవింగ్ మోడ్ ఉన్నప్పుడు మాత్రం ఫోన్స్ వచ్చిన లిఫ్ట్ చేయడానికి అవ్వదు. ఓన్లీ సైడ్కి ఆఫ్ చేసి 0కి రీచ్ అయ్యాక కాల్ లిఫ్ట్ చేయడానికి అవుతుంది. ఫోన్ సపోర్ట్ ఇచ్చాడు. బైకు వితౌట్ సిగ్నల్ ప్లేస్లో ఉంటే దీని సర్వీస్ చూపించదు. అంటే ఎక్కడున్నది ఏంటి అనేది కానీ చూపించదు. అంటే బండి కూడా సిగ్నల్ ఉన్న ప్లేస్లో మాత్రం ఉంటేనే చూపిస్తుంది. బండికి కూడా సిగ్నల్ లేకపోతే చూపించదు. జీపీఎస్ చూపించట్లేదు. ఈ జీపీఎస్ సిస్టమ్ కూడా బండికి కూడా సిగ్నల్ ఉంటేనే చూపిస్తుంది. వితౌట్ నెట్వర్క్ ఏరియా దగ్గర ఉంటే మాత్రం ఇది చూపించట్లేదు. జీపీఎస్ చూపించట్లేదు. వితౌట్ నెట్వర్క్ ఏరియాలో ఉంటే మాత్రం చూపించట్లేదు. అక్కడ లైట్గా స్కిడ్ అవుతుంది. అంటే బురద టైంలో మాత్రం చిన్న లైట్, మరీ ఏమీ లేదు, ఒక 5%, 20% లైట్గా స్కిడ్ అవుతుంది. అంత ఎక్కువ కాదు, లైట్గా. ఎక్కువ మట్టి పట్టేస్తుంది, డస్ట్ ఇది కూడా కింద ఇవ్వడం అనేది మైనస్. బాగా మైనస్ ఏంటంటే ఇంజిన్ సేఫ్టీ లేదు, అదొక మైనస్. ఆడు చెప్పింది అనే స్పీడు సరిగ్గా రావట్లే. ఇది మాత్రం ఇంకా హెవీ మైనస్. వాడు చెప్పినట్టు బండి రాకపోవడం, వాడు చెప్పిన ఇది ఎక్కడ మనకి రాలేదనమాట. నేను అక్కడ నుంచి ఛార్జింగ్ కనెక్ట్ చేసుకొని ఛార్జర్ అక్కడ నుంచి ఫిక్స్ చేసుకొని ఇక్కడ హెవీగా నేను కనెక్ట్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. ప్రతి ఛార్జింగ్ కూడా అక్కడ సేఫ్టీ పెట్టుకుని ఇక్కడ ఫ్యాన్ తిరిగితే కూల్ అయ్యి ఛార్జింగ్ ఇస్తుంది. ఈ ఛార్జర్ అయితే వాటర్లో తడవడానికి లేదు. సేఫ్టీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం ఎక్కడైనా వాళ్ళ బండి ఆగిపోతే ఈ ఆర్ఎన్ రివర్స్ బటన్, ఇక్కడ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే నాకు తీసుకొని 2 monthsలోనే 3 times ట్రబుల్ చేసింది. ఆ 3 times ఏంటంటే బండి స్టార్ట్ అవ్వకపోవడం అనమాట. అప్పుడు రీస్టార్ట్ చేసేసరికి ఇదయింది, బండి స్టార్ట్ అవ్వలేదు అనమాట. అది రీస్టార్ట్ చేసిన తర్వాత క్లియర్ అయింది. అలా నాకు 3 times ట్రబుల్ ఇచ్చింది బండి. సో ఇది స్పీడ్గా మామూలుగా అయితే బాగానే ఉంది, కానీ అనుకున్న మైలేజ్, వాడు ఇచ్చిన మైలేజ్ రావట్లేదు. వాడు చెప్పేది ఒకటి, లోపల చూపించేది ఒకటి. బయటికి మాత్రం బాగా కవర్ చెప్తున్నాడు, కానీ లోపల అయితే రావట్లేదు. మరీ స్లోగా వెళ్ళోళ్ళు, నార్మల్గా స్మూత్గా ఉడుకున్న తీసుకోవచ్చు బండిని అయితే మాత్రం. నేనైతే ఆ విధంగా అయితే నేను చెప్తాను, అంతే.